ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద జరిగిన దాడి ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నారో ఆ రాకేష్ కిషోర్ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలి, అట్లాగే అతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నాం. ఈ ధర్నాకు ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య గారు ధర్నాకు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటున్నారైనా. సార్ నమస్తే. ఏంటి సార్ ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన దానికి మొత్తం హిందువులు అంటున్నారు, మతోన్మాదులు అంటున్నారు, చాందసవాదులు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి చేసింది కదా, వ్యక్తిని వ్యక్తిగా చూడొచ్చు కదా. ఈ మధ్యకాలంలో సిద్దిపేట కోర్టులో కూడా మన చీఫ్ జస్టిస్ గవాయిపై కూడా అంత వ్యాఖ్యలు చేసిండ్రు, సోషల్ మీడియా పెట్టిండ్రు. ఆయనపై కూడా మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించి బహిరంగ విచారణ జరిపించింది. ఆయన మీద మరి కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, ఆయన బార్ అసోసియేషన్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా మన వడ్డేపల్లి రామచంద్రం కలవడం జరిగింది. మరి త్వరలోనే హైదరాబాద్ దిల్కుష గెస్ట్ హౌస్లో హియరింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలిపించి కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో మరి చీఫ్ జస్టిస్పై కూడా సిద్దిపేట జరిగింది, చీఫ్ జస్టిస్పై కూడా జరిగింది. ఇంత అన్యాయం జరగడము ఇది చాలా ఘోరము. మరి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చీఫ్ జస్టిస్కే మరి రక్షణ లేనప్పుడు మరి భారతదేశంలో 140 కోట్ల భారతదేశంలో మరి సామాన్యులకు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఏ విధంగా రక్షణ ఉంటుందో ఒక్కసారి అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అతన్ని మరి రాకేష్ అనేటువంటి అడ్వకేట్ను నేను శాశ్వతంగా భారతదేశం తొలగించి అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఆయన జైలు పంపితేనే మరి సరైన న్యాయం జరిగినట్టు, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సార్ ఒక్క విషయం చెప్పండి. సో తీర్పు సందర్భంగా ఏదైతే విగ్రహం ఉందో ఆ తీర్పు సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు మీరు దేవుణ్ణి అడుగుపోండి అనే కామెంట్ చేశారు. అందుకే వీళ్ళంతా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అది తప్పు. చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే ఎవరి నమ్మకం వాళ్ళది, సనాతన ధర్మం ఉంటే ఎవరుంటే వాళ్ళు నమ్ముకోవచ్చు అని చెప్పి అన్నాడు తప్ప ఆయన దేవుణ్ణి కానీ సనాతన ధర్మాన్ని కానీ ఎక్కడ కించపరిచినట్టు మాట్లాడలేదు. అది ఆయన బాగా మహోన్నతమైన మేధావి కనుక అది కావాలని వక్రీస్తుంది తప్ప అటువంటి మాట మాత్రం చీఫ్ జస్టిస్ గారు ఎక్కడ మాట్లాడలేదు. మళ్ళీ ఈ దాడి జరిగిన తర్వాత కూడా సిసిఐ గారు కొంత హుందాగా వ్యవహరించి ఇట్లాంటివన్నీ నన్ను ప్రభావితం చేయలేవు, మీరు విచారణ కొనసాగించడానికి మిగతా లాయర్లను ఆదేశించడాన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఒకటే ఆ సంఘటన జరిగినాక కూడా కొందరు అయితే కొందరు ఫీల్ అయిపోతారు. ఆయన అట్లా కాకుండా చాలా హుందాగా ప్రవర్తించి చాలా గంభీరంగా ప్రవర్తించి కేసును కొనసాగించడమే కాకుండా మిగతా కేసులను కూడా కంటిన్యూ చేసుకుంటూ అది నాకు ఇటువంటి బెదిరింపులు కానీ ఇటువంటి బ్లాక్మెయిల్లు కానీ లొంగిపోయి నేను చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ తప్పే వ్యక్తిని కాదు, ఇవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ పట్టించుకోను అని చెప్పి ఆయన వట్టిగా వదిలిపెట్టమని చెప్పిండు తప్ప గొప్ప హృదయంతో పెద్ద మనసుతోని వదిలిపెట్టమని తప్ప శిక్ష చేయమని కానీ అరెస్ట్ చేయమని కానీ ఆయన ఆదేశాలు ఇవ్వలే. ఆయన ఏ ఆదేశం ఇస్తే ఆదేశం అమలవుతుంది భారతదేశంలో, కానీ ఆదేశం ఇవ్వకుండా గొప్ప మనసుతోని పెద్ద హృదయంతో ఇలా 140 కోట్ల భారతదేశ ప్రజల మన్నలను పొందిండు, గౌరవాన్ని పొందిన వ్యక్తి, మౌనతమ వ్యక్తి చీఫ్ జస్టిస్ గారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా నేను అన్నిటికి భయపడ్డా, ప్రలోభాలకి భయపడ్డా, బ్లాక్మెయిల్కి భయపడ్డా, న్యాయాన్ని గెలిపిస్తా అనేటువంటి పట్టుదలతో ఉన్న వ్యక్తి కనుక మరి కేసులను కూడా కంటిన్యూ చేసిండు, ట్రయల్స్ కూడా కంటిన్యూ చేసి నడిపించిందని చెప్పి ఈ సందర్భంగా మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. సార్ చివరిగా ఒక క్వశ్చన్, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ సార్ ఇది. బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి అట్లూరు లక్ష్మణ్ను దున్నపోతు అని కించపరిచేలా వ్యాఖ్యానం చేసింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది సార్. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మా దృష్టికి రావడమే కాకుండా మరి రాజలింగం అనేటువంటి వ్యక్తి దళిత సంఘాల నాయకులు వచ్చి కూడా వాళ్ళందరూ కాంపీట్ చేసిండ్రు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ రికమెండ్ చేస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఒక దళిత మంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడడం మాత్రం అది మంచి పద్ధతి కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాని తర్వాత చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మన పొన్నం ప్రభాకర్ అయితే నేను అట్లాంటి మాటలు మాట్లాడలేదు, ఆయన ఉద్దేశించలేదు, ఆయన పేరు పెట్టలేదని చెప్తా ఉన్నారు. నిజంగా అడ్లూరు లక్ష్మణ్ గారిని అన్నట్టుగా వ్యాఖ్యలు ఆయన గురించి చేసినట్టుగా మీరంతా భావిస్తున్నారా నిజంగా? ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. ఇవాళ మాకు ఎస్సీఎస్ కమిషన్కి అప్లికేషన్ వచ్చింది, దాని మీద విచారణ చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ ద్వారా మరి అక్కడ రెవెన్యూ యంత్రాంగం ద్వారా సరైన నివేదిక తెప్పించి నిజంగా అన్నట్టుంటే మాత్రం కఠినమైన చర్యలకు ఎస్సీఎస్ కమిషన్ వెనకాడదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏంటి సార్ ఇప్పుడు ఒక బీసీ మంత్రి ఇట్లా అట్లూరు లక్ష్మణ్ ఇట్లా సంబోధించడం కరెక్టేనా? మీరు ఫిర్యాదు చేశారట ఎస్సీ ఎస్టీ కమిషన్కు చర్యలు తీసుకోవాలని, ఏమని ఫిర్యాదు చేశారు?
నేను 50 సంవత్సరాల సాక్షిని, కాంగ్రెస్లో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాడిని. మేమంతా కలిసి పొన్నం ప్రభాకరు తర్వాత మేమంతా కూడా ఎలక్షన్లలో కలిసి పనిచేసి ప్రచారం చేసినటువంటి వాళ్ళం. మరి ఆయన సీనియర్ కాబట్టి ఆయన అంతరాత్మ ప్రబోధానికి వదిలేసడమే కాకుండా ఈవేళ మా జాతికి సంబంధించినట్టు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని ఎంత మంచి స్నేహితం ఉన్నా ఏమున్నా కూడా ఆ యొక్క పదజాలం ఏదైతే ఉన్నదో అది భరించలేనటువంటిది. చట్టం ప్రకారంగా ఇట్లా ఉరిమి చూస్తేనే అసలుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కట్టాలి అన్న పరిస్థితులలో ఒక మంత్రి అది కూడా ఆయన మైనారిటీ మంత్రి, ఆయన 3:30కు టైం ఉన్నది, 3:30కు వచ్చిండు. అంతకన్నా ముందు వచ్చినటువంటి తాను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి విశాల హృదయంతో అసలు స్వాగతం చేసేసి అభినందించాల్సింది పోయి ఆ రకంగా దున్నపోతన్నటువంటి మాట ఏదైతే అన్నాడో ఏ సందర్భంగా అన్నా అది తీవ్రమైనటువంటి పదజాలం అని తీవ్రంగా ఖండిస్తూ మేము నిన్న ఉదయమే మేము అసలుకు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. నేను ప్రధాన సలహాదారుగా తెలంగాణ దళిత సంఘాలు మాదిగ సంఘాల ప్రధాన సలహాదారుగా నిన్న పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మోతుపల్లి నరసింహులు, అదేవిధంగా దళిత సంఘాల ఇటుకరాజు, అదేవిధంగా విజయ్ కుమార్, పాపయ్య అందరం కూడా తీవ్రంగా ఖండించినాము, మాలా మాదిగ సంఘాలన్నీ కూడా. కాబట్టి దాని మీద స్పందన చూస్తున్నాము. ముఖ్యమంత్రి గారు విశాల హృదయంతో ఒక సిద్ధాంతమైనటువంటి కొత్త విప్లవాత్మకమైనటువంటి ఆలోచనతో సమతుల్యం చేసేసి ఎస్సీ ఎస్టీలకు మంచి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రిని బద్నాం చేయడం ఇది, ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఇది అంతరాత్మ ప్రబోధంతో ఆలోచన చేసుకొని బహిరంగంగా మేము ఒకటే అంటున్నాం, అన్నదమ్ముల్లా కలిసిందామని అనుకుంటే బహిరంగంగా లక్ష్మణ్ గారికి క్షమాపణ చెప్పాలి ఎస్సీ ఎస్టీ కమిషన్కు. అందుకొరకు మేము ఇచ్చినాం కాబట్టి దాని మీద పూర్వపరాలు అక్కడ ఉన్నటువంటి సాక్షులు వివేక్ వెంకటస్వామి కూడా అక్కడ మంత్రి గారు కూడా ఉన్నారనేటువంటి సాక్ష్యం ఉన్నది. అదేవిధంగా మైనారిటీ ప్రిన్సిపల్స్ వారి కార్యవర్గం కూడా ఉంది. ఆ ప్రారంభోత్సవం జూనియర్ కాలేజీ కాబట్టి అందరూ సాక్షులు కాబట్టి ఇప్పుడు మైనారిటీ అంటే దళిత సమాజం సంబంధించి ఒక మంత్రి పక్కనే ఉన్నాడు కదా, ఆ మంత్రి ఒక దళిత మంత్రి అంటే ఎందుకు ఆబ్జెక్ట్ చేయలేదని అట్లూరు లక్ష్మణ్ గారు అడుగుతున్నారు. కనీసం నవ్వుకుంటూ అయినా కూడా ఒక ప్రేమపూరితంగా కూడా వివేక్ ఖండించాల్సింది, తమ్ముడు ఖండించలేదు. ఆయనతో కలిసి మేము 30 ఏళ్ళు పనిచేసి ఆయన వెంబడి తిరిగి మేము ఎన్నో ఉద్యమాలు కారంచేడు నీరుకొండ పదిరకుప్ప మొదలుగా చేసినటువంటి వాడిని. నేను సీనియర్ను కాంగ్రెస్లో. నేను ముఖ్యమంత్రికి ఇది మచ్చ తెచ్చే విధం కాబట్టి దయచేసి వెంటనే ప్రభాకర్ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పి తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకోవాలి, లేదా చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగింపా లేకపోతే కొనసాగింపా అది ప్రభాకర్ గారి మంత్రి గారి మీదనే ఆధారపడి ఉందని మనవి చేసుకుంటూ జై తెలంగాణ, తెలంగాణ మరో వీరులకు జోహార్లు. ముఖ్యమంత్రి గారు విశాల హృదయంతో మిమ్మల్ని ఇద్దరిని ఖచ్చితంగా పిలిచి తీవ్రంగా దాన్ని ఖండిస్తున్న మా కూడా ఆలోచన చేయాలని మనవి చేసుకుంటున్నాం.